ఈ చాప్టర్ లో ఫైనల్లీ మన గిగ్గే అకుతామికైతే గుర్తుకొచ్చేసింది. జజకి ఒక మెయిన్ క్యారెక్టర్ మన యూజీ ఇతదోరి అని. అసలు ఈ చాప్టర్ మొత్తంలో మన యూజీ ఇతదోరి ఒకటే చేశాడు, అది సుకునోని పిచ్చి పిచ్చి కొట్టడం. ఇంక ఈ చాప్టర్ లో మనకైతే యూజీ ఇతదోరి వాళ్ళ ఫ్యామిలీ ట్రీనే రివీల్ చేస్తారు. వాళ్ళ నాన్న గురించి చెప్తారు, సుకున గురించి, సుకున యొక్క బ్యాక్ స్టోరీ గురించి చెప్తారు. అదైతే లిటరల్లీ చాలా డార్క్ గా ఇంకా క్రేజీగా ఉండిద్ది. ఇంకా ఈ చాప్టర్ చదివిన తర్వాత నాకైతే అనిపించింది గైస్, మన జజకి యొక్క రైటర్ గెగే అకుతామి అయితే కాదు బ్రో, నిజంగా జజకి యొక్క రైటర్ ఎవరంటే మన కెంజాకు. ఎందుకంటే మన కెంజాకు ఎంత కష్టం పడ్డాడు తెలుసా. ఒక రకంగా చెప్పాలంటే అన్నిటికీ కారణం వాడే. అలా ఎందుకంటున్నానో ఈ చాప్టర్ చదివిన తర్వాత మీకైతే అర్థమైపోయింది. సో ఇంకేం తెచ్చుకున్నా స్టార్ట్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది ఒక క్వశ్చన్ నుంచి. ఆ క్వశ్చన్ ఏంటంటే ఆ యూజీ ఇతదోరి ఎగ్జాక్ట్ గా ఎవరు? ఈ క్వశ్చన్ వినిన తర్వాత మన సుకున్ అయితే కంక్లూజన్ ఇస్తూ చెప్పేస్తాడు, యూజీ ఇతదోరి ఎవరో కాదు, తను కెంజాకు యొక్క సన్. అది వినిన తర్వాత మన ఉరామ్ అయితే చెప్పిద్ది, నాకైతే తెలీదు, మిమ్మల్ని చూస్తే నాకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయో ఆ యూజీ ఇతదోరిని చూసినప్పుడు కూడా సేమ్ అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. అది విని మన సుకునో చెప్తాడు, అలా అయితే నువ్వు కెంజాకుని బ్లేమ్ చేయాలి, ఎందుకంటే కెంజాకు యొక్క చైల్డ్ అంటే దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉండిద్ది. ఇంకా దీంతో అయితే మన సుకునో ఒక పెద్ద థింగ్ అయితే రివీల్ చేశాడు. అదేంటంటే ద వన్ కెంజాకు కపుల్డ్ అప్ విత్ యాజ్ లైక్ ఏ ఫ్రేగ్రెంట్ ఆఫ్ మై సెల్ఫ్ లైక్ రీకార్నేషన్. ఇంకా కింద మన సుకున ఇది కూడా మెన్షన్ చేస్తాడు, అవర్ సోల్స్ ఆర్ సేమ్. ఇది వినిన తర్వాత ఫైనల్లీ మనకైతే కంక్లూజన్ వచ్చేసింది. మన కెంజాకు ఏం చేశాడంటే సుకున యొక్క ఫ్రేగ్మెంట్ తో క్యాండీ క్రష్ ఆడి మన యూజీ ఇతదోరికి అయితే బర్త్ ఇచ్చాడు. ఒక రకంగా మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన కెంజాకు క్యాండీ క్రష్ ఆడిండు కదా, ఆయన ఎవరో కాదు మన సుకున యొక్క ట్విన్ బ్రదర్. సో కింద మన సుకున కంటిన్యూ చేసి చెప్తాడు, సుకున అయితే అవుట్ ఆఫ్ స్టార్వేషన్ తో తన మదర్ కడుపులో ఉన్న ట్విన్ బ్రదర్ నే తినేశాడు. సో ప్రీవియస్ స్పాయిలర్స్ వీడియోలో అయితే మనకి తప్పుగా ఇన్ఫర్మేషన్ దొరికింది అనమాట. వాళ్ళైతే ట్రాన్స్లేషన్ తప్పుగా చేశారు. మనకైతే అక్కడ ఇతదోరి అని చెప్పారు, కానీ నిజానికి మన సుకున ఇక్కడ మాట్లాడుతుంది ఇతదోరి వాళ్ళ ఫాదర్ గురించి. సో ఇక్కడ ఏమైందంటే మన సుకున తన ట్విన్ బ్రదర్ ని తినేసిన తర్వాత తన ట్విన్ బ్రదర్ యొక్క సోల్ టైం టు టైం చాలా సైకిల్స్ నుంచి పాస్ అయ్యి చివరికి మన కెంజాకు అయితే దొరికిద్ది. దాంతో చివరికి మన జిన్ ఇతదోరి అయితే వస్తాడు. జిన్ ఇతదోరిని చూసిన తర్వాత మన కెంజాకు అయితే అనుకుంటాడు, యా ఫైనల్లీ ఒక సెక్స్ పార్ట్నర్ అయితే దొరికాడు, దీంతోనే నేను సెక్స్ చేస్తా అని చెప్పి తను అనుకుంటాడు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ పార్ట్ ఆఫ్ హిస్ ప్లాన్. దాంతో ఒక పర్ఫెక్ట్ వెసిల్ గా మన యూజీ ఇతదోరి అయితే పుడతాడు. ఇండైరెక్ట్ గా ఇక్కడ మన యూజీ ఇతదోరి అయితే సుకునని అంకుల్ అని పిలవచ్చు. సో ఇక్కడ అంకుల్ రిలేషన్షిప్. ఇంకా చివరికి అన్నిటికన్నా ఖతర్నాక్ రిలేషన్షిప్ ఎవరిదంటే మన కెంజాకుది. తను ఏమవుతాడు తెలుసా, సుకునకి సిస్టర్ ఇన్ లా. ఇంకా జీన్ ఇతదోరి అయితే సుకున యొక్క ఆ ఫ్రేగ్మెంట్ అన్నమాట, ఆ రీకార్నేషన్. అసలు నేను చోచో గురించే మర్చిపోయా. చోచో అయితే యూజీ ఇతదోరికి ఆఫ్ బ్రదర్ అన్నమాట, సగం తమ్ముడు. నేను చెప్తున్నాను కదా గైస్, ఇప్పటి వరకు ఇలాంటి ఒక ఫ్యామిలీ ట్రీని అయితే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. ఒక రకంగా మనం డీప్ గా ఆలోచిస్తే మన యూజీ ఇతదోరి సుకునని డాడీ అని కూడా అనొచ్చు తెలుసా, ఎందుకంటే తను సుకున యొక్క ఫ్రేగ్మెంట్, సో పార్ట్ ఆఫ్ సుకున. ఇంకా నేను ఈ టాపిక్ ని ఇంతకన్నా డీప్ గా లాగుదామని అనుకోవట్లేదు. సో నెక్స్ట్ సీన్ లోనే మనకి చూపిస్తారు మన యూజీ ఇతదోరిని. తనైతే తన అంకుల్ కి బ్రో 2 బ్లాక్ ఫ్లాష్ లేసి కొడతాడు. ప్లస్ అక్కడ మనకైతే ఇంకోటి కూడా రివీల్ చేస్తారు. అదేంటంటే ప్రస్తుతం యూజీ ఇతదోరి దగ్గర 2 పవర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బ్లడ్ మ్యానిపులేషన్, ఇది మీ అందరికి తెలిసిందే. ఇంకా సెకండ్ వచ్చేసి ష్రైన్. సో ఈ ష్రైన్ ఉంది కదా, అదైతే సుకున యొక్క టెక్నిక్. సో ఇప్పుడైతే మన యూజీ ఇతదోరి సుకున యొక్క టెక్నిక్స్ కూడా వాడగలుగుతాడు. ఈ స్ట్రైన్ లోపల మొత్తం 4 టెక్నిక్స్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే క్లిఫ్ అండ్ డిస్మాంటల్, ఇవి కూడా తను యూజ్ చేయగలడు. మీకు ఒకటి చెప్పనా, ఇక్కడ మన యూజీ ఇతదోరి అయితే జస్ట్ 15 years ఓల్డ్ బ్రో. ఇక్కడే మనోడు సుకున యొక్క కర్స్ టెక్నిక్ నే వాడేస్తున్నాడు. ప్లస్ అంతేకాదు 15 year ఏజ్ లో తనైతే ఏ సోసరస్ చేయని పనులు చేసేస్తాడు. ఎలా అంటే ఒక్క చాప్టర్ లో మొత్తం 8 బ్లాక్ ఫ్లాష్ అయితే యూజ్ చేస్తాడు ఒక్క చాప్టర్ లో. ఇంకా తను టోటల్ లైఫ్ టైమ్ లో 15 బ్లాక్ ఫ్లాషెస్ అయితే యూజ్ చేశాడు. ఇది చాలా హ్యూజ్ బ్రో. ఇన్ని బ్లాక్ ఫ్లాష్ అయితే ఇప్పటి వరకు జెజెకే లోనే ఏ సోసరస్ కూడా యూజ్ చేయలేదు. ప్లస్ ఈ చాప్టర్ లో మన యూజీ ఇతదోరి సుకునోని చాలా దారుణంగా కొట్టాడు. తను కాళ్ళు పట్టుకొని కొట్టాడు, పక్కన ఇసిరి కొట్టాడు, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ ఫ్లాష్ లు యూజ్ చేసి మరీ కొట్టాడు. దెబ్బకి ఈ చాప్టర్ లాస్ట్ లో మెన్షన్ కూడా చేశారనమాట, డోంట్ జస్ట్ ట్రైవల్ ద కింగ్, సర్పాస్ హిమ్. నేనైతే ఈ మొత్తం ఫైట్ ని ఆల్రెడీ ఆ స్పాయిలర్స్ వీడియోలో డీటెయిల్ గానే ఎక్స్ప్లెయిన్ చేశా. నేను అక్కడ ఏదైతే చెప్పాను ఇక్కడ కూడా అదే ఉంది. సో రెండోసారి ఆ ఫైట్ ని రిపీట్ చేస్తే బాగోదు, అందుకని నేను అంత డీటెయిల్ గా ఆ ఫైట్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కానీ మనం ఈ చాప్టర్ లో సుకున యొక్క ఫేస్ ని చూసుకోవచ్చు బ్రో. తనైతే కంగారు పడుతున్నాడు, ప్లస్ చాలా కోపంలో ఉన్నాడు. ఎందుకంటే మన సుకున ఎట్టి వైపు నుంచైనా కొడదామని వెళ్తే తిరిగి ఆ దెబ్బ మన సుకునకే పడిపోతుంది. ఒకవేళ ఇలాగే సాగుతే గనుక బ్రో మన సుకున విల్ డై సూన్. సో దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. నాకు తెలిసి సుకున అయితే తొందరగానే మర్జ్ అని అవేకెన్ చేస్తాడని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఈ చాప్టర్ లాస్ట్ లో మన ఎడిటర్ కన్ఫర్మ్ చేస్తాడు, డోంట్ ట్రైవల్ ద కింగ్, సర్పాస్ హిమ్. సో ఇదైతే చాలా అంటే చాలా భారీ డైలాగ్ అనమాట. నేనైతే అనుకుంటున్నా నెక్స్ట్ చాప్టర్ లో మన యూజీ ఇతదోరి నుంచి తప్పించుకోవడానికి మన సుకున అయితే మర్జ్ అని యాక్టివేట్ చేస్తాడని చెప్పి నేనైతే అనుకుంటున్నా.
లేకపోతే తన రెండో ఫామ్ లోకి అయితే వెళ్తాడు. జరిగితే ఈ రెండిలో నుంచి ఏదైనా జరగచ్చు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. ఇంక ఈ వీడియో స్టార్టింగ్ లో మీ అందరికి చెప్పా, ఈ మొత్తం స్టార్ట్ అయింది మన కెంజాకు నుంచి. సో మీరు ఇప్పుడు చూసుకుంటే మన సుకుని యొక్క ఫ్రాగ్మెంట్ ని హార్వెస్ట్ చేసి దాంతో క్యాండీ క్రష్ ఆడి మన యూజీ ఇతదోరికి బర్త్ అయితే ఇచ్చాడు. ఇంకా డెడ్ పెయింటింగ్స్ ని కూడా క్రియేట్ చేశాడు. సుకునోకి రివైవ్ ఇచ్చింది తనే, కల్లింగ్ గేమ్స్ ని స్టార్ట్ చేసింది తనే. ఒక రకంగా చూసుకుంటే బ్రో మొత్తం చేసింది తనే. అసలు అంత చేసి లాస్ట్ లో అంత ఈజీగా చనిపోతాడని చెప్పి నేనైతే అనుకోలేదు. కానీ గైస్ ఈ చాప్టర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో ఎంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అండి. బై బై.